'అత్తారింటి దారేది', 'గబ్బర్ సింగ్' సో ఆ 100 కోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరినప్పటికీ అంటే ఆల్మోస్ట్ అది కూడా 150 క్రోర్స్, 160 క్రోర్స్ వచ్చినాయి ఆ టైంలో. బట్ చాలామంది ఒక చిన్న హీరో 100 కోట్లు కూడా కొట్టలేడని చెప్పి చాలామంది అన్న విషయం తెలిసిందే. బట్ అవన్నీ సరే పక్కన పెట్టి ఈ 'ఓజీకి' మాత్రం డే వన్నే 150 క్రోర్స్ కొట్టిండు. సో అదందరికీ తెలిసిన విషయమే. తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా సో కొన్ని కారణాల వల్ల హెచ్‌డీ ప్రింట్ సో పైరసీ అవ్వడం సో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఓవరాల్‌గా అయితే సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మాట్లాడుకున్నట్లయితే 361 కోట్ల కలెక్షన్స్‌తో సో 13 రోజులకు గాను వరల్డ్ వైడ్ గ్రాస్ 361 కోట్లు. అండ్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయింది ఎంత అంటే 179 కోట్లకు అమ్ముడుపోయింది. సో వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 186 కోట్లతోటి సో ఇప్పుడు ప్రాఫిట్‌లోకి వెళ్ళింది. సో బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. 180 కోట్లు వచ్చినట్లయితే బ్రేక్ ఈవెన్. సో బ్రేక్ ఈవెన్ అయితే దాటేసింది. ఓవర్‌సీస్‌కి సంబంధించి 60 కోట్లు ఆల్రెడీ రావడం జరిగింది. నార్త్ అమెరికాలో స్టిల్ ఇంకా రన్నింగ్ అవుతుంది. 5.5 మిలియన్ టచ్ అయింది. 48 కోట్లు ఓన్లీ నార్త్ అమెరికా నుంచెల్లి వచ్చినాయి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఓవర్‌సీస్ నుంచి 60 కోట్లు రావడం జరిగింది. సో దీంతో బ్రేక్ ఈవెన్ అయింది. సో ఇప్పుడు ఎంత వచ్చినా ప్రాఫిటే కాబట్టి చూడాలి ఇంకా ముందు ముందుకి సో ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో. అండ్ మన ఛానల్‌లో కొత్తగా వస్తున్నట్లయితే సో ఇలాంటి షార్ట్ వీడియోస్ నచ్చితే లాంగ్ వీడియోలు కావాలన్నా, షార్ట్ వీడియోలు కావాలన్నా సో కింద కామెంట్‌లో తెలియజేయండి. సో లాంగుగా అంటే ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వరల్డ్ వైడ్ షేర్ అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ అంటే ఏంది? షేర్ అంటే ఏంది? నెట్ అంటే ఏంది? సింపుల్‌గా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గ్రాస్ అంటే థియేటర్‌లలో ఆహ్, వచ్చిన డబ్బు. అండ్ నెట్ విషయానికి వచ్చినట్లయితే జీఎస్టీ తీసేస్తే వచ్చేది నెట్టు. షేర్ విషయానికి వచ్చినట్లయితే నెట్ నుంచెల్లి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చే షేరు. డిస్ట్రిబ్యూటర్‌కి వచ్చేదే షేరు. సో ఇది సింపుల్‌గా. సో ఇలానే షార్ట్ వీడియో అంటే తొందరగా షార్ట్ వీడియోలో కావాలనుకుంటే లైక్ చేయండి. లేదు సో ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎక్కువసేపు సోది చెప్పాలనుకుంటే కూడా సో కింద కామెంట్‌లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు హైప్ ఆప్షన్ వస్తే మాత్రం హైప్ చేయకుండా మర్చిపోకండి.